సమయంలో ప్రజలు తెలుసుకుంటారు. కృష్ణాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆన్ రికార్డ్ ఆస్తులు, ఆఫ్ ది రికార్డ్ ఆస్తులలో 5% ఆయన త్యాగం చేస్తే ఈ సమస్యలన్నీ ఉండయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వ్యవహారాన్ని కోర్టు మెట్ల వరకు ఎక్కించారంటారు? శ్రీశైలం గారు, బయట నుంచి మనం చెప్పేవాళ్ళము ఏదైనా చెప్పొచ్చు, 5% లేక 4% అయినా ఓరికొచ్చిందే కదా, సగం ఇచ్చేయచ్చు కదా అని అలాంటి వాళ్ళు అంటే అనొచ్చేమో. ఇక్కడ ఇచ్చేటువంటి వాళ్ళకి అతనికి ఎంతో కొంత ఇచ్చాడు, షర్మిలకి ఇవ్వలేదు అంటలేదుగా. ఇప్పుడు అంటే విజయమ్మ గారు అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఆస్తులు పంపకం అనేది జరగలేదు, వీళ్ళు ఆయన ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి ఆస్తులు వేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉమ్మడి ఆస్తులు వేరని స్పష్టం చేశారు. ఓకే అండి, ఇక్కడ సమస్య అంతా కూడా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో సంపాదించినటువంటి ఆస్తులు, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ల పేరుతో వచ్చినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదమే ఇది. అయితే దీంట్లో ఒక అంశాన్ని గమనించండి, జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటి? రాజశేఖర్ రెడ్డి సంపాదించినటువంటి ఆస్తులు ఏ విధంగా అయితే నాకు వచ్చాయో, లేక కిట్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశం మనమన్నా కూడా ఎలా నేను సంపాదించానని ఆయన అనుకుంటున్నారో, దాంతో పాటుగా రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తీసుకునేటువంటి క్రమంలో ఆ కేసులు కూడా నామేనే కదా వచ్చింది. కాబట్టి కేసులు నాకే వచ్చాయి, వారసత్వం కూడా నాకే వచ్చింది, ఆస్తులు కూడా నాకే వచ్చాయి, నేనే ఫేస్ చేస్తున్నాను, వీళ్ళకి ఎందుకు పంచాలి అనేటువంటి వాదన జగన్మోహన్ రెడ్డి వాదన. వీళ్ళేమంటారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టి కదా ఇన్ని సంపాదించింది నీ పేరు మీద. అప్పుడు బినామీ, వాస్తవం ఎవరు బినామీ? జగన్మోహన్ రెడ్డి బినామీ. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి బినామీ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైతే కొన్ని సంస్థలతో ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని చేసి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి తన పేరుతో ఉన్నటువంటి సంస్థలకు పెట్టుబడి పెట్టమల్లా తన కొడుకు పేరుతో ఉన్నటువంటి సంస్థలకు పెట్టుబడులు పెట్టించాడు. అంటే రాజశేఖర రెడ్డికి బినామీ ఒక వ్యక్తికి కింద తయారు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమంటున్నాడు? విజయమ్మ బినామీ, ఆవిడేమి లేదు, ఉత్తావిడ, నేను ఏదో గిఫ్ట్ ఇచ్చాను, కానీ దాన్ని తీసుకెళ్లి ఒక బినామీ ఉన్నటువంటి ఆవిడ తీసుకెళ్లి కొడుకు కూతురికి ఎలా పెట్టింది? పెట్టడానికి వీలు లేదనే బినామీ పదాన్ని వాడటం ఇప్పుడు విజయమ్మకి కోపం వచ్చింది. ఈ బినామీ అనేటువంటి దాంట్లో నాకు తెలిసి ఇవి ముగ్గురు బినామీలే. మొత్తం ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి సంపాదించినటువంటి ఈ ముగ్గురు బినామీలే, ముగ్గురు అక్రమ సంపాదించినటువంటి వాళ్ళే. వీళ్ళకి ఎవరికి వాళ్ళు బినామీ వీళ్ళు బినామీ అనేది రాదు అనేది. అయితే ఇక్కడ పంచడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేరుగా కనీసంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సపోర్ట్ చేసి ఆయన ఇచ్చింది తీసుకొని, ఆయన ఒకవేళ రాజకీయంగా ఏదైనా ఒక పదవి ఇస్తే తీసుకొని అలాగా పక్కన పడి ఉంటే ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. అట్లా ఇవ్వలేదు కదండి. ఈమె ముందుగా కడప పార్లమెంట్ సీట్ అడిగింది, తర్వాత రాజ్యసభ అడిగింది, చివరకు ఎమ్మెల్సీ అయినా అడిగింది. 3 కూడా ఇవ్వకుంటే ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? ఏది ఇచ్చినా సరే, ఏ ఒక్క సీట్ ఇచ్చినా సరే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సీటు నాకు కూడా వాటా ఉంది అనేటువంటి స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లేదానికి అవకాశం ఉంది. ఆ భయము జగన్మోహన్ రెడ్డికే కాదు, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా ఉండి ఉండొచ్చు. అందుకని ఆవిడ కూడా మీకు వాళ్ళకి అనవసరమైనటువంటి మీరు లీనియన్స్ ఇస్తే, వాళ్ళని కనుక పక్కన పెట్టుకుంటే, వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవికి కూడా వాళ్ళు ఎసరు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి పక్కకు పంపించేసేయండి అనేటువంటి దాని మీద వీళ్ళ కుటుంబంలో, ఏది జగన్మోహన్ రెడ్డి భారతి కుటుంబంలో వచ్చినటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. ఆడపడుచుకి అత్తకి ఎందుకు మనం ఆ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వారసత్వం లేక రాజకీయ పరమైన వటాలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశంలో వచ్చినటువంటి దాంట్లోనే ఇప్పుడు విజయమ్మ షర్మిల ఇద్దరు కట్టిగట్టారుగా. వాళ్ళు ఒకటి అనుకుందాం, అందరూ అంటారు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు చెల్లికి, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు తల్లికి, ఇలా అనేటువంటి వాళ్ళకి నేను ఇంకోటి కూడా చెప్తాను. షర్మిల అన్నకు అన్యాయం చేసిందిగా, విజయమ్మ కూడా కొడుకు అన్యాయం చేసిందిగా. మొన్న ఎన్నికల సమయంలో జరిగింది అదే కదా. వీళ్ళిద్దరూ దారుణంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు ఓడిపోవాలి. జగన్మోహన్ రెడ్డి జీరోగా నిలబడాలి, అప్పుడు మాత్రమే మా మాట వింటాడు అనేటువంటి విధంగా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. అంటే వీళ్ళు ముగ్గురు ఎలాంటి వాళ్ళు అంటే, తమ ఆస్తి కోసము
తన రాజకీయ పరమైనటువంటి లాభం కోసం ముగ్గురు ఒకళ్ళొకళ్ళు చంపుకునేటువంటి అంటండి. చంపుకునే పదాన్ని ఎందుకు వాడానంటే, చంపటం అనేటువంటిది లిటరల్ గా ఏదో ఫిజికల్ గా జరిగేటువంటి అంశం కాదండి. ఇది రాజకీయంగా భౌతికంగా మనిషిని చంపేయటమే కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిట్ట నిలువున చంపారు, రాజకీయంగా హత్య చేశారు వీళ్ళిద్దరూ. అది వాళ్ళ కక్ష. ఎందుకు? మమ్మల్ని అన్యాయం చేశాడు, మాకు రాజకీయ వారసత్వం ఇవ్వలేదు, మాకు కావాల్సినటువంటి వాటాలు ఇవ్వలేదు, మొత్తం అతనే తీసుకున్నాడు, వాళ్ళ భార్య చెప్పిన మాట వింటున్నాడు అనేటువంటి దాని మీద ఈ రోజున రాజకీయంగా నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డిని. మరి అతను కోపం ఉండక వీళ్ళ మీద ప్రేమ ఉంటదా? అందుకని నాకు ప్రేమ లేదు, మా తల్లి మీద ప్రేమ లేదు, ఆ రోజున ఉన్నటువంటి ప్రేమ ఈ రోజు లేదు అని చెప్తున్నాడు. ఈ ముగ్గురు కూడా ఈ రోజున ఏ విధమైనటువంటి మానవతా దృక్పథంతో ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కానే కాదు అనేటువంటి జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థం. కృష్ణాంజలి గారు మళ్ళీ వస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు, సార్ ఇక్కడ ఒక కొత్త కోణం ఒకటి నేను మాట్లాడతాను సార్.